ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు. అమెరికా చరిత్రలో తొలిసారిగా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ పాప్లియో ఇవ్గా ఎన్నికయ్యారు. బిల్ గేట్స్ తన సంపదలో 99%ను గేట్స్ ఫౌండేషన్కు దానం చేయాలని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా ఉక్రెయిన్ మధ్య 30 రోజుల కాలపరిమితి యుద్ధ విరమణకు పిలుపునిచ్చారు. అమెరికా మరియు బ్రిటన్ మధ్య సరికొత్త వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది కార్లు మరియు ఉక్కు పన్నులను తగ్గిస్తుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దయ్యాయి. ట్రంప్ పాలన కారణంగా న్యూయార్క్లో అంతర్జాతీయ పర్యాటకుల రాక తగ్గింది. మే 9, 2025 తేదీ 2025 సంవత్సరానికి సంఖ్యా సమీకరణం కలిగి ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది. ఈ రోజు నేషనల్ బటర్ స్కాచ్ బ్రౌనీ డే, మధురమైన డెజర్ట్ను ఆస్వాదించడానికి ఉత్తమ అవకాశం. తెలుగు బ్లాక్బస్టర్ సినిమాలు మళ్లీ విడుదల అవుతున్నాయి. వీటిలో జగదేక వీరుడు, అతిలోక సుందరి మరియు వర్షం ఉన్నాయి.